హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూజీ రవ్వతో చాలా టేస్టీ అయిన స్వీట్ని చేసి చూపించబోతున్నాను. ఇది సేమ్ గులాబ్ జామ్ లాగానే ఉంటుందండి, కానీ మనం ఇక్కడ సూజీ రవ్వతో చేసుకుంటాం, అక్కడ గులాబ్ జామ్ పౌడర్తో చేసుకుంటాం. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ స్వీట్ని చేసుకొని తినండి. చాలా బాగుంటుంది అండ్ చాలా టైం కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె లేదా కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు రవ్వని తీసుకొని వేయించుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు వేయించుకోవాలి. రవ్వ ఇలా కాస్త కొద్దిగా వేడైన తర్వాత 2 to 3 minutes తర్వాత ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు రవ్వకి కప్పు వరకు పాలను తీసుకొని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా ఫస్ట్ రవ్వని తీసుకొని పాలు వేయకుండా కూడా మీరు ఫస్టే పాలని తీసుకొని పాలు వేడయ్యాక రవ్వని కూడా తీసుకోవచ్చు. ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా రవ్వలో పాలు కలపడం వల్ల మనకి రవ్వ అనేది స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు రవ్వ కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా మెత్తబడ్డ తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు వరకు కూడా షుగర్ని యాడ్ చేసుకొని అలాగే 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెరనంతా కూడా కరిగే వరకు ఇలాగే వెయిట్ చేసుకోవాలి. మనకు ఈ చక్కెర అనేది పాకం పట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత మనం 4 to 5 minutes వరకు ఇలాగే మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులోకి యాలకుల పొడి లేదా యాలకులని 4-5 ఇలాగ దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 to 5 minutes వరకు మగ్గించుకొని ఇప్పుడు ఇవి దించి ఒక పక్కన పెట్టుకోవాలి గోరువెచ్చగా అయ్యే వరకు. ఇప్పుడు సూజీ రవ్వ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 tables వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకులను కూడా 2-3 యాడ్ చేసుకోవాలి, లేదా యాలకుల పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon లేదా 1/2 tablespoon వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది మనకు ఇంత మెత్తగా. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ ముద్దలాగా చేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలాగే అన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, వీటన్నిటిని రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఒక్కొక్కటిని ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనము ఇవి వేసేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియంలోకి లేదా లోలోకి టర్న్ చేసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ని మీడియంలోకి టర్న్ చేసి ఇవి వేసిన 1 నిమిషం తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి, తిప్పి వేసుకోవాలి. మనకు ఇవి రెడీ అయ్యేలోపు మనకి చక్కెర పాయసం అనేది కాస్త గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు వీటిని యాడ్ చేసుకుందాం. ఇది సేమ్ గులాబ్ జామ్ లాగేనేనండి. నేను గులాబ్ జామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా మనకి ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయ్యాక గంటలో ఉంచి తీసుకొని ఆయిల్ అంతా రిమూవ్ చేసి మనం ఒక ప్లేట్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా ఆ చక్కెర రసంలో అయితే అస్సలు యాడ్ చేయకూడదు. ఇవి ఫస్ట్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు చక్కెర రసం అంతా కూడా చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకున్న ఈ రవ్వ స్వీట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 hour 2 hours తర్వాత చూస్తే మనకి ఇవన్నీ స్వీట్ అంతా కూడా రసం అంతా కూడా దీనికి పట్టేస్తుంది. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఒక 2 hours తర్వాత తీసి చూసి చూడండి, ఈ స్వీట్ అనేది ఒక రసంలాగా మారి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, సింపుల్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు.
చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.